శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూలై 6, 2026. శివ భగవానువాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, జీవించి ఉండే ఈ శరీరం నుండి వేరైపోండి. అశరీరులై తండ్రిని స్మృతి చేయండి. దీనినే డెడ్ సైలెన్స్ అనగా సంపూర్ణ శాంతి అని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు. దృఢత ఏ ఆధారంతో వస్తుంది? జవాబు: పవిత్రత ఆధారంతో. ఎంతెంత ఆత్మ పవిత్రంగా అనగా సత్యమైన బంగారంగా అవుతూ ఉంటుందో అంత దృఢత వస్తూ ఉంటుంది. అర్ధకల్పము ఈ పునాదిని ఎవ్వరూ కదిలించలేనంత దృఢంగా తండ్రి స్వరాజ్య పునాదిని వేస్తున్నారు. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. పాట: ఓం నమః శివాయ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోండి. ఎలాగైతే తండ్రి పతిత పావనుడో అలా తండ్రి సమానంగా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్: మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎంత సాధ్యమవుతుందో అంత దేహ అభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము: ఇతర ఆత్మల సేవతో పాటు స్వంత సేవ కూడా చేసుకునే సఫలత మూర్తభవ. వివరణ: సేవలో సఫలతామూర్తిగా అవ్వాలంటే ఇతరుల సేవతో పాటు మీ స్వంత సేవ కూడా చేసుకోండి. ఏదైనా సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు సేవతో పాటు తమ పాత సంస్కారాల అంతిమ సంస్కారం కూడా చేస్తున్నామని భావించండి. సంస్కారాల సంస్కారం ఎంతగా చేస్తారో అంతగానే సత్కారం లభిస్తుంది. ఆత్మలందరూ మీ ముందర మనస్సుతో నమస్కారం చేస్తారు. కానీ పైపైకి నమస్కారం చేసేవారిని తయారు చేయకండి. మానసిక నమస్కారం చేసేవారిని తయారు చేయండి. స్లోగన్: బేహద్దు సేవ యొక్క లక్ష్యం ఉంచుకుంటే హద్దు బంధనాలన్నీ తెగిపోతాయి. అవ్యక్త సూచన: జ్వాలాముఖి స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎంతవరకు మీ స్మృతి జ్వాలారూపంగా అవ్వలేదో అంతవరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలారూపాన్ని తీసుకోదు. తీవ్రమవుతుంది, మళ్ళీ శీతలమైపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరక ఆధారమూర్తులైన ఆత్మలు ఇప్పుడు స్వయమే సదా జ్వాలారూపంగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వాలనే దృఢ సంకల్పం తీసుకోండి. అంతేకాక సంఘటిత రూపంలో మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.